అటు లేడు. తనంలో ఉన్నది తన ఆత్మ, పరుల యందు ఉన్నదే పరమాత్మ. తనంలో ఉన్నది తన ఆత్మ, పరుల యందు ఉన్నది పరమాత్మ. ఇక్కడ ఎందరు జీవులు ఉన్నది అందరి పరమాత్మలే. ఎందరు జీవులు ఉన్నది అందరి పరమాత్మలు. ఈడ వాళ్ళని పరమాత్మని మీద చూడండి. వాళ్ళ మీద కప్టాలు చేయకుండి, వాళ్ళ మీద కోదాలు చేయకుండి, మన పానం ఎట్లా అందరినీ చూడండి. ఇదో భక్తి. దీనికాయ వల్ల చూపలేదు. క్రోధాలు, ఈర్షణలు, జగడాలు, తంటలు. అరే అది బోధ కాదు. బోధ ఉన్న జాల బాధ లేదు, బాధ ఉన్న జాల బోధ లేదు, బోధ ఉన్న జాల బాధ లేదు. బోధ ఉన్న జాల బాధనే లేదు. మొత్తం తీరిపోయింది. బాధలన్నీ కొట్టకపోయినాయి. ఇక బోధ లేని జాల బాధ ఉన్నది. ఇక గురు చెప్పిన మాటలు వినలే, విన్నా మదిలో నా కనలే. గురు చెప్పిన మాటలు వినలేదు, విన్నా నీ అన్న కనలేదు. విన్న మాత్రాన్ని కాదు, దానికి కనాలి కదా. కంటేనే మళ్ళీ లాభం ఉన్నది కదా. మరి ఇన్న మాత్రాన్ని ఏమవుతుంది? ఏం కాదు. అందుకు గురువులంతా అంత సామర్థ్యం ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటలన్నీ వజ్రాల మేరంగా ఉన్నది. కానీ వాళ్ళకు శ్రద్ధలు లేవు. శ్రద్ధ లేక ఇష్టం వచ్చినట్లు అది పోతున్నారు. ఓలది పోదు, ఓలదాలే మోస్తలు బాధలు. గురువు అందులో ఒక్కొక్క గురువుని ఎట్లెట్లాలు తయారు చేస్తారు శిష్యుణ్ణి. అలా మహిమ ఓలకి తెలది గురువులది. ఇట్లనేనట ఒక గురు మహారాజ్ అడు ఊరూరికి తిరుగుతున్నాడట. అయితే ఆ మహారాజ్కు అరే మహారాజా మా ఇంటికి రావు, మన మహారాజా అడుగు మన ఇంట్లో పడితే మనకు సుఖము, శాంతి, ఆనందం అంతా భావన ఉంటుంది. వాళ్ళని అడుగు మంచి పురుషులది పడాల ఉంటుంది భావన. అయితే మా ఇంటికి రా మహారాజు, నేను వస్తా. కానీ మనది ఆటలో ఏమున్నది? ఏదన్నా గుణం నాకు ఇవ్వాలా, అయితే నేను వస్తా. నీకు రా. నేను అంటున్నా, నేను వీడికెళ్ళి తంబాకు బంద్ చేస్తా పోయిరా, ఒకడికి బీడి బంద్ చేస్తారా. ఇట్లా ఒకటి ఇంటికి పోయి దొంగ ఉండాడు. దొంగ అయితే ఆడనబట్టే మహారాజా మా ఇంటికి రాదు, వస్తా. కానీ ఏదన్నా ఒకటి ఇడబడుతుంది. సరే అనబట్టి నువ్వు రాతిరా. పోయిండు ఇంటికాడ కూర్చున్నాడు. దండాన్ని పెట్టి చాలా ఏమి ఇస్తావు నాకు ఇవి అనబట్టి నేను దొంగతనం చేస్తుంది నాకు. దాని విన్నేనది పొట్ల జరుగుతున్నది. దొంగతనం చేయాలి, కళ్ళు తాగండి అన్న నాలో బలం రాదు. కళ్ళు కావాల, మాంసం తినేందంటే నాలో తాకత్ రాదు. మాంసం కూడా కావాలా. మరి ఏం అర్థం చేస్తే చెప్పు. లేనబట్టి అబద్ధం మాట్లాడ. ఏం మనమేం పోయింది? అబద్ధం మాట్లాడదు. ఏం పరకు పడుతుంది? అబద్ధం మాట్లాడా. ఇత్యా చేతులు చెయ్యి. నేను వీడికెళ్ళి అబద్ధం మాట్లాడా. ఇక ఆడు ఏం చేసిన ఒకనాడు ఇక ఏం చుట్టుముట్టు దొంగతనం చేస్తావంటే ఇక రాజుంటికాయనే వనాలని బట్టి ఆడిగా ఒకనాడు విచారణ చేసిండు. ఇక రాజుంటికానే దొంగతనం చేస్తే మనం కుసుడిన తినేటంత ధనం వస్తాయని బట్టి అయితే ఆడు వెళ్ళిండి చేస్తాయని రాత్రి. అయితే ఆ రాజు వేషం మార్చుకొని ఊళ్ళో గస్తు చేస్తుండే. ఆ రాజు వేషం మార్చుకొని గస్తు చేస్తుండే ఊళ్ళో. అయితే దొంగ అట్లానే వస్తున్నాడు. ఈ రాజు వేషం మార్చుకొని ఉండే కదా. ఈ రాజు అన్నారే ఓడరా నువ్వే ఓలవరా. ఇక అబద్ధం మాట్లాడరాదు, దొంగ అని అంటున్నాడు. మరి యాడికి పోతున్నారా? రాజుంటికి పోతున్నాడు దొంగతనం చెయ్య. అది నేను కూడా దొంగనేరా, నన్ను నీ అలా కలుపుకో.
మరి ఇద్దరం కూడా దొంగతనం చేద్దాం పా అని బట్టి రాదే అయితే ఆడు రాజు ఆతలు ఉండియా వీడు లోపల పోయిండు అది ఆల్మారి గిల్మారి అన్నీ పలగొట్టిండు అందులో 3 వజ్రాలు ఉండియా ఎన్ని 3 ఉండియా 3 వజ్రాలు ఉంటే ఆడు ఏం చేసిండు ఇక మేము ఇద్దరం ఉన్నాం అనబట్టా 3 వజ్రాలు ఉన్నాయి అనబట్టా ఇది ఎట్లా పంచుకొస్తుంది అనబట్టా 4 ఉన్నా మంచిగా 2 అవుతుండే ఇక ఉన్నాయి 3 అనబట్టా ఒకటి ఆన్ను ఇచ్చి 2 తీసుకున్నాడు ఒకటి ఆన్ను ఇచ్చిండు 2 తీసుకున్నాడు వచ్చిండు రాజు దగ్గరికి వచ్చిండు అడు రాజు అనుకుంటలేడు అయితే ఏం దొరికింది నేను వజ్రాలు దొరికింది అనబట్టా ఎన్ని ఉన్నాయి 3 ఉండే అనబట్టా ఇక 3 ఉంటే మనకు పంచరావు అని ఒకటి ఆన్ను ఉంచిన ఒకటి ఆన్ను ఉంచిన 2 పట్టుకొని వచ్చిన అంటున్నాడు బాగా అనబట్టి ఇగో నీకొకటి నాకు అరే మరం నువ్వు ఆడుంటావు నాకు చెప్పు మర్ర ఆడను దొంగతనం మన పోదాం నాకు పిలుస్తావు నువ్వు ఆడుంటావు నాకు చెప్పు ఫలానా ఆడకట్టు ఫలాని పేరు తెప్పించిండు ఇక ఈ రాజు పోయిండు చూసిండు అలా ఒకటి ఉన్నది రాజు పోయిండు ఇక చూసిండు అలా ఒకటి ఉన్నది ఇక ఆడే పండుకున్నాడు రాజు ఇక తలుపులు గింత అన్నీ తెర పెట్టి తిదోరి గింత అంత తెర ఉన్నది ఇక మంత్రి వచ్చిండు పొద్దుగాల ఇక మంత్రి చూస్తున్నారు అరే అనబట్టా దొంగతనం అయింది అనబట్టి అన్నీ పోయినాయి అనబట్టి ఇక ఏమేమి పోయింది చూద్దాడు అది వజ్రాలు 3 ఉండా అని మంత్రికి గుర్తుండా అరే 3 వజ్రాలు ఉంటే 2 తీసుకుపోయిండు ఒకటి ఎందుకు కట్టిండు అది ఎత్తుండి దొంగ పొడవైతే 3 గొడవలు ఉండే అనమాట అది 2 గొడవలు ఒక్కటి ఇది పాగలుండే ఆయన ఒకటి జేబులు వేసుకున్నాడు మంత్రి జేబులు వేసుకున్నాడు ఇక రాజు లేవట రాధా దొంగల వడ్డలు మన కథ అంతా పోయిందట అని మన వజ్రాలన్నీ పోయినా అనబట్ట వజ్రాలు పోయినా చూస్తున్నారు కరే అనబట్ట అప్పుడు అనబట్టి మరి బోడ చూడు లెంకుల్ని అటు ఇటు సిపాయిలు దోలేసి ఎటు లెంకిడా ఏం పత్తదాలు కానీ అప్పుడు మరి ఇక అనబట్టి మరి లేదనబట్టి ఒక జాలు ఒక మంచి ఉన్న అని పట్టరాన్ని అనబట్టి ఇక అడిగిండే అధ్యాడు అయితే 2 సిపాయిలు పోయి అన్నీ పట్టుకొని వచ్చింది పట్టుకొని వచ్చి రాజు అడుగుతున్నాడు మరి నువ్వు దొంగతనం చేసినావా అబద్ధం మాట్లాడరాదు కదా మాట ఇచ్చిండే నేనే చేసిన మరి ఉన్నద్ద ఎన్ని 3 వజ్రాలు ఉండా మరి ఎన్ని గొడవైనావు నువ్వు 3 గొడవైనా నేను అంటే 2 గొడవైనా నా మరి ఇంకొక దొంగ ఉండేవాట ఆయన పేరు నాకు గుర్తులేదు అనమాట ఆ దొంగని ఆ పేరు గుర్తులేదు చీకటాన్ని ముఖం కూడా ఆడిపోయిన అనమాట ఆ దొంగ పేరు అయితే నాకు తెలియదు అనమాట నేను ఒకటి తీసుకున్నా దొంగకు ఒక్కటి తినాను ఒకటి ఆడిని తినాను మరి ఒక్కటి లేదు కదా ఏమో నాకు తెలియదు అది ఉన్నది లేదు నాకు తెలియదు నేను తీసుకుపోయినా 2 ఒకటి నేను ఉంచుకున్నా ఒకటి నా సోపుతోనికి ఇచ్చిన అప్పుడు రాదంటున్నాడు అరే నేనే నీ సోపు నేనే ఉంటుంది దొంగని ఇగో నా దగ్గర ఒక వజ్రం రాత్రి తీసిచ్చా అప్పుడు ఆయన దగ్గర ఒక వజ్రం తీసి ఆ టేబుల్ పెట్టా 2 అయింది ఇంకోటి ఎటు పోయింది 3 ఉన్నాయి కదా ఇంకోటి ఎటు పోయింది అప్పుడు ఇక ఈ మంత్రిది గాబరికి ఉండి అయిపోయింది అరే ఎటు పోయింది చూడు నేతరు 2 తీసుకున్నా నాకు తెలియదు భయ్ మీ ఒకటి అన్న ఉంచిన నాకు గుర్తుంది నాకు తెలియదు అంటే అప్పుడు మంచి చీతలలో చేతి పెడితే అల్లకి వెళ్ళింది
అప్పుడు రాదంటున్నాను, నీకంటే దొంగనేమో, నీ విశ్వాసఘాతం చేస్తాడో నువ్వు మంత్రి పదవి నుంచి బస్కత్ ఓ ఆనే మంత్రి పదవి ఇస్తా, సత్యం ఓనే నాకు నచ్చుతాడు అని అన్ని మంత్రి పదం మీద పెట్టు. గురువుడు అట్లా మారుతాడు ఒక్కొక్కరు.